ఏదైతే పాకిస్తాన్ ఈ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్ర గ్రూపుకు కట్టడి చేయడానికి చేసిన వైమానిక దాడుల్లో అక్కడ సివిలియన్స్ అయితే మరణించారు. అక్కడ చిన్నపిల్లలు, మహిళలు మొత్తం కలిపి 24 మంది మరణించినట్లయితే వార్తలు వస్తున్నాయి. ఈ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్ర సంస్థల యొక్క ప్రత్యేకత ఏంటంటే పాకిస్తాన్లోనే దాడులు చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వ సంస్థలకు, అక్కడున్న పోలీసులకు, అక్కడున్న రక్షణ వ్యవస్థపై ఇవి దాడులు చేస్తుంది. అలాగే ఇది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉన్న బోర్డర్లో ఇది ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఇది. సాధారణంగా చెప్పాలంటే పాకిస్తాన్లో 70కి పైగా ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి చెప్పింది. అలాగే పాకిస్తాన్ మంత్రిత్వ శాఖ చెప్పింది. వీటిని కొన్నింటిని మేము నిర్మూలించాం అన్నట్లు పాకిస్తాన్ కూడా చెప్పుకొని వచ్చింది. ఈ ఉగ్ర గ్రూపుల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత. కాశ్మీర్ కేంద్రీకృత గ్రూపులు కొన్ని, అంటే ఈ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి గ్రూపులు ఈ కాశ్మీర్కు సంబంధించిన ఏరియాల్లో ఉంటాయి. అలాగే ఆల్ ఖైదా, ఐఎస్ఎస్ అనుబంధ సంస్థలు, అలాగే ఈ తాలిబాన్ అనుబంధ గ్రూపులు. ఇలా ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క ప్రత్యేకత. సింపుల్గా చెప్పాలంటే ఉగ్రవాదం అంతా కూడా పాకిస్తాన్లోనే ఉంది. పాకిస్తానే పెంచి పోషిస్తుంది. సరే, ఇదిలా పక్కన పెడితే ఈరోజు ఏదైతే ఈ వైమానిక దాడి జరిగిందో పాకిస్తాన్ శత్రు దేశాలకు చెందిన వారు కాదు, పాకిస్తాన్ పౌరులే ఆ బాంబు వలన ప్రాణాలు వదిలారు. పాకిస్తాన్ వాయుసేనకి చెందిన యుద్ధ విమానాలు ఈ రోజు బాంబుల వర్షం కురిపించాయి. ఖైబర్ జిల్లాలో మాతృధార గ్రామంలో ఈ దాడి జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. తెర్హ్వా లోయలో ఆ గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఆకాశం నుండి బాంబుల వర్షం కురిపించడంతో తేరుకునే లోపే చాలా మంది విగత జీవులయ్యారు. మరికొందరు ప్రాణ భయంతో ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు LS-6 రకం బాంబుల్ని జార విడిచాయి. దాదాపు 8 బాంబులు మాత్రేధార గ్రామంపై పడినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో దాదాపు 30 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. వీరిలో మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 100 మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఆ ప్రాంతం నుంచి వెళ్లే దారులు ఇరుగ్గా ఉండటంతో సహాయక చర్యలు కూడా ఆలస్యమవుతుంది.